ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీ ఆలోచనల్లో ఒక అలజడి మొదలవుతుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి మిథున రాశివారికి సాధారణంగా గడిచిపోయే నెల కాదు. మీ మనసు ఎప్పుడూ పరుగులు తీస్తూ ఉంటుంది. ఒక ఆలోచన నుంచి మరో ఆలోచనకు వెళ్లే మీ స్వభావం ఈ నెలలో మరింత బలపడుతుంది. కాని అదే సమయంలో కాలం మిమ్మల్ని ఒక చోట నిలబెట్టి నువ్వు నిజంగా ఏమీ కోరుకుంటున్నావు అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈ ఫిబ్రవరి మీ ప్రయాణం. నెల ప్రారంభంలోనే మీలో ఒక విచిత్రమైన ఉత్సాహం కనిపిస్తుంది. ఏదో కొత్తగా చేయాలనే తపన, ఏదో సాధించాలనే ఆత్రం మీ మనసును నడిపిస్తుంది. కాని అదే సమయంలో అయోమయం కూడా వెంటాడుతుంది. ఒక నిర్ణయం తీసుకోవాలంటే 10 సార్లు ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఇది బలహీనత కాదు. ఇది మీ బుద్ధి పనిచేసే విధానం. ఈ నెలలో మీ మాటలకు, మీ ఆలోచనలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. మీరు చెప్పిన మాటలు ఎవరో ఒకరి జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఫిబ్రవరి మొదటి వారం మీకు మానసికంగా కొంచెం అలసటగా అనిపించవచ్చు. నిద్ర సరిగా పడకపోవడం, మనసు ఎటో తిరగడం వంటి పరిస్థితులు కనిపిస్తాయి. ఇది గ్రహాల ప్రభావం. భయపడాల్సిన అవసరం లేదు. మీరు కాస్త విశ్రాంతి తీసుకుంటే మళ్లీ మీ శక్తి మీకు తిరిగి వస్తుంది. ఈ వారం పాత విషయాలు మళ్లీ గుర్తుకు రావచ్చు. పాత స్నేహాలు, పాత మాటలు, పాత వాగ్దానాలు మనసులో తిరుగుతాయి. వాటిని తలచుకుని బాధపడటం కాదు, వాటినుంచి నేర్చుకోవడమే ఈ నెలలో మీకు కావాల్సిన పాఠం. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి మిథున రాశివారికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి మాటలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీరు చెప్పే ఒక్క మాట ఎదుటివారి మనసును దగ్గర చేస్తుంది లేదా దూరం చేస్తుంది. కాబట్టి భావోద్వేగంలో ఏదైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించండి. చిన్న సరదా మాట కూడా పెద్ద అపార్థానికి దారి తీసే అవకాశం ఉంది. అయితే నెల మధ్య నాటికి ప్రేమలో ఒక స్పష్టత వస్తుంది. మీ సంబంధం ఏ దిశగా వెళ్తుందో మీకే అర్థమవుతుంది. కొందరికి ఈ నెలలో ప్రేమను ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న మిథున రాశివారికి ఈ ఫిబ్రవరి అనుకొని పరిచయాన్ని ఇస్తుంది. అది ప్రయాణంలో కావచ్చు, పనిలో కావచ్చు లేదా స్నేహితుల ద్వారా కావచ్చు. మొదట అది సాధారణ పరిచయంలా అనిపిస్తుంది. కాని మెల్లగా ఆ వ్యక్తితో మాట్లాడాలనే ఆసక్తి పెరుగుతుంది. మీ ఆలోచనలకు, మీ మాటలకు విలువ ఇచ్చే వ్యక్తి కావచ్చు. ఈ అనుబంధం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ప్రారంభం కావచ్చు. కుటుంబ విషయాల్లో ఈ నెల మీకు కొంచెం బిజీగా ఉంటుంది. ఇంట్లో మాటలు ఎక్కువగా ఉంటాయి. చర్చలు, అభిప్రాయ భేదాలు రావచ్చు. మిథున రాశివారు సహజంగా మధ్యవర్తిత్వం చేయగలవారు. ఈ నెలలో అదే మీకు ఉపయోగపడుతుంది. మీ మాటలతో పెద్ద సమస్యను చిన్నదిగా చేయగలుగుతారు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి. అందరి సమస్యలను మీమీద వేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరమైన చోట మాత్రమే స్పందించండి. మిగతా చోట మౌనం కూడా ఒక సమాధానమే. ఉద్యోగ రంగంలో ఈ ఫిబ్రవరి మిథున రాశి వారికి అవకాశాల నెల. కొత్త ఆలోచనలు, కొత్త ప్రాజెక్టులు మీ ముందుకు వస్తాయి. మీరు మీ తెలివితో, మాటలతో ఇతరుల్ని ఆకట్టుకుంటారు. కాని ఒకేసారి చాలా పనులు తీసుకోవడం వల్ల ఒత్తిడి పెరగవచ్చు. మీ శక్తిని సరైన దిశలో వినియోగించాలి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఉండాలి. అర్థం కాకుండా మాట్లాడితే మీ ఉద్దేశ్యం వేరేలా అర్థం చేసుకునే అవకాశం ఉంది. నెల చివర్లో ఒక మంచి వార్త వినే సూచనలు ఉన్నాయి. అది మీ కృషికి వచ్చిన గుర్తింపుగా ఉండొచ్చు. వ్యాపారం చేసే మిథున రాశివారికి ఈ నెలలో నెట్వర్క్ చాలా కీలకం. పరిచయాలు, మాటలు, ఒప్పందాలు మీకు లాభాన్ని తీసుకువస్తాయి. అయితే మాటల మీదే నమ్మకం పెట్టి పత్రాల విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ప్రతి విషయం స్పష్టంగా ఉండాలి. ఈ నెలలో చిన్న లాభాలు ఎక్కువగా వస్తాయి. అవి కలిసే పెద్ద ఫలితంగా మారతాయి. కొత్త ఆలోచనలను అమలు చేసే ముందు ఒకసారి అనుభవం ఉన్నవారి సలహా తీసుకోవడం మంచిది. డబ్బు విషయాల్లో ఈ ఫిబ్రవరి మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. డబ్బు వస్తుంది, అలాగే ఖర్చు కూడా అవుతుంది. మీరు డబ్బును నిలుపుకోవడంలో కొంచెం బలహీనులు. ఈ నెలలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అనవసర ఖర్చులు తగ్గిస్తే నెల చివరికి మీ చేతిలో కొంత మిగులుతుంది. అనుకోని ఖర్చులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ముందే కొంత పొదుపు అవసరం. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇవ్వాల్సి వస్తే కాస్త ఆలోచించండి. ఆరోగ్యపరంగా మిథున రాశివారు
ఈ నెలలో నరాల సంబంధిత సమస్యలపై జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ ఆలోచించడం, ఒత్తిడి తీసుకోవడం వల్ల అలసట పెరుగుతుంది. భుజాలు, చేతులు, శ్వాస సంబంధిత ఇబ్బందులు కొందరికి రావచ్చు. ఇది ఎక్కువగా మానసిక కారణాల వల్లే. కాబట్టి మనసును శాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం, లోతుగా శ్వాస తీసుకోవడం మీకు చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి చాలా ముఖ్యమైన నెల. మీలో ప్రతిభ ఉంది, కానీ దృష్టి చెదిరే అవకాశం కూడా ఎక్కువ. ఒకరోజు బాగా చదవాలనిపిస్తుంది, ఇంకో రోజు ఏమీ చేయాలనిపించదు. ఇది సహజం. కాని ఒక చిన్న క్రమశిక్షణ పాటిస్తే మీరు అనుకున్న ఫలితాలు సాధించగలరు. ఈ నెలలో ఒక కొత్త విషయం నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. అది భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు తెచ్చిపెడుతుంది. స్నేహితుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మహిళలకు ఈ నెలలో మాటలే ప్రధాన శక్తిగా మారతాయి. మీ మాటలతో ఇంట్లో పరిస్థితులను మార్చగలుగుతారు. అయితే భావోద్వేగంగా మాట్లాడితే పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి శాంతిగా మాట్లాడటం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యంపై కూడా శ్రద్ధ అవసరం. నిద్ర సరిగా లేకపోతే అలసట పెరుగుతుంది. మీకోసం మీరు కొంత సమయం కేటాయించండి. పుస్తకం చదవడం, సంగీతం వినడం మీ మనసుకు చాలా శాంతినిస్తుంది. ఈ ఫిబ్రవరి మొత్తం మిథున రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఒకేసారి చాలా దారులు చూస్తారు. కాని అన్ని దారుల్లో నడవాల్సిన అవసరం లేదు. మీకు సరైన దారి ఏదో ఈ నెలలో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ దారిని ఎంచుకుంటే చాలు. మిగతావన్నీ మీనుంచి తానే దూరమవుతాయి. మీ అయోమయం తగ్గుతుంది. మీలో ఒక స్థిరత్వం మొదలవుతుంది. ప్రతి ఉదయం లేవగానే ఒక చిన్న సంకల్పం చేసుకోండి. ఈరోజు నా మాటలు ఎవరికి బాధ కలిగించకూడదు అని. ఈ చిన్న ఆలోచన మీ రోజును మార్చేస్తుంది. పచ్చ లేదా పసుపు రంగులు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తాయి. సంఖ్యపరంగా 5 మీకు అనుకూలంగా ఉంటుంది. ఉదయం వేళలు లేదా మధ్యాహ్నం తర్వాత సమయం ముఖ్యమైన పనులకు మంచిది. పశ్చిమ దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం అర్థం చేసుకుంటారు. మీ బలం మీ తెలివిలో కాదు, మీ అనుకూలతలో ఉంది. పరిస్థితులకు తగ్గట్టు మారగలిగే మీ శక్తే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఈ ఫిబ్రవరి మీకు ఒక స్పష్టతను, ఒక దిశను ఇస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణం సరైన దిశలోనే ఉంది. కాస్త నమ్మకం పెట్టుకోండి. కాలం మీతో కలిసి నడుస్తోంది. మీకు శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.